ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేసిన పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వర్షన్తో ఓటీటీలోకి వచ్చేసింది. మేకర్స్ ఓటీటీతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే పుష్ప 2 నెట్ఫ్లిక్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. జస్ట్ అలా ఓటీటీలో స్ట్రీమింగ్ కావటమే కాదు, రికార్డుల మోత మోగించేలా టాప్లో ట్రెండింగ్లోకి దూసుకువచ్చింది. ఇంతకీ పుష్ప 2 ఓటీటీలో ఎలా ట్రెండ్ అవుతుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన పుష్ప 2 ది రూల్ వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా 1830+ కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి మరో 20 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజీని మేకర్స్ యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ పేరుతో థియేటర్స్లోకి రిలీజ్ చేశారు. దీంతో కలెక్షన్స్ 2000 కోట్ల మార్కుకు చేరుకున్నట్లుగా ఓ పోస్టర్ రీసెంట్గా నెట్టింట వైరల్ అయింది. మరోవైపు ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పుష్ప 2 నెట్ఫ్లిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. పుష్ప 2 ది రీలోడెడ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చి రాగానే తన ఫైర్ చూపిస్తోంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మూవీ రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్కు రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటికీ నాన్ స్టాప్గా పుష్ప 2 రన్ అవుతోంది. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్లను అందుకున్న పుష్ప 2 దెబ్బకు తెలుగుతో పాటుగా నార్త్లో కూడా రికార్డులు షేక్ అయ్యాయి. కలెక్షన్ల పరంగా ఈ మూవీ దుమ్ము దులిపేసింది. అయితే థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ సైతం ఓటీటీలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్గా పుష్ప 2 వచ్చినా దీనికి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేయడంతో పుష్ప 2 రీలోడెడ్ వర్షన్కు నెట్టింట హైప్ క్రియేట్ అయింది. నేషనల్ వైడ్గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప 2 ఇప్పుడు ఓటీటీలోనూ అదే ట్రెండ్ కొనసాగిస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు భారీ బడ్జెట్తో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద వరుసగా రికార్డులను బ్రేక్ చేసింది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ మరోవైపు 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సినిమా వచ్చి 2 నెలలవుతున్నా ఫ్యాన్స్లో పుష్పరాజ్కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఓటీటీలో రీలోడెడ్ వర్షన్ చూసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ పుష్ప 2 డిజిటల్ రేట్స్ను ఫ్యాన్సీ ప్రైస్కు కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన వర్షన్ కాకుండా ఓటీటీలో రీలోడెడ్ వర్షన్ ఇంకాస్త యాడ్ అయినట్లు ఫ్యాన్స్కి డబుల్ బొనాంజా ఓటీటీ సంస్థ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఓటీటీ ఆడియన్స్కి రీలోడెడ్ వర్షన్ని అప్లోడ్ చేశారు. అందుతున్న సమాచారం ఏంటంటే ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఓ సాంగ్ షూట్ చేశారట. సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడంతో ఆ సాంగ్ని మేకర్స్ తీసేశారట. ఇప్పుడు ఓటీటీలో ఆ సాంగ్ కూడా యాడ్ కాబోతుందని ప్రకటించింది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్, ఆడియన్స్కి పండగే. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ని సొంతం చేసుకున్న పుష్ప 2కి ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని నెట్ఫ్లిక్స్ అంటోంది.